హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వాగ్దేవిస్ ఆర్ట్. ఈ వీడియోలో మనం కన్యారాశి వారి గుణగణాలు, అలాగే వారికి ఈ ఏ సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు, అలాగే వారికి అదృష్ట వారాలు, అదృష్టమైన కలర్స్ గురించి మనం తెలుసుకుందామండి. కన్యారాశి వారు చూడడానికి సన్నగా పొడవుగా కనిపిస్తారు అండి. వీరి ముక్కు అనేది సూటిగా ఉంటుంది. పొట్ట అనేది కనపడదు, కానీ తినడం బాగానే తింటారు. పెద్ద నుదురు అనేది ఉంటుంది. వీరు కష్టపడి పనిచేయడం కన్నా కూడా వైట్ కాలర్ జాబ్స్ చేసి సంపాదించడానికి ఎక్కువ ఇష్టపడతారు. కన్యారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి బుద్ధి ద్వారా సంపాదించడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇక వీరి మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుంది అండి. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అండి. ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు. గోలగోలగా ఉండే ప్రదేశాల్లో వీరు ఎక్కువగా ఉండరు. అలా అని కుటుంబంలో కలవరా అంటే అలా అని కాదండి. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడరు. వీరికి ఆశ ఎక్కువగా ఉంటుంది. నా చిన్నారి భుజకి శ్రీరామ రక్ష అన్న విధంగా ఉంటారు. వీరి ఆలోచన విధానం అనేది చాలా చక్కగా ఉంటుంది అండి. డబ్బు ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తారు. మనసు చురుగ్గా ఉంటుంది. ధనవంతులు కావాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కాస్త అనుమానం ఎక్కువగానే ఉంటుంది అండి. అంతేలా జాలి ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, ప్రేమ, కోపం అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఏదైనా కోపం రాగానే చాలా ఎత్తుగా లేసేస్తారు. తర్వాత మళ్ళీ వెంటనే చల్లబడిపోతారండి. సాంప్రదాయాలను పాటిస్తారు. అలా అని అదే చాదస్తాలతో ఉండరు అండి. ఈ ఆధునికతను కూడా గౌరవిస్తూ పాటిస్తూ ఉంటారు. ఇతరులను తప్పు చేస్తే పట్టుకోవడంలో చాలా నిశిస్తులు. త్వరగా ఇతరుల తప్పును గుర్తిస్తారు. ఇక మంచి మంచి ఆహార నియమాలు పాటిస్తారు అండి. వీరికి సిగ్గు, బిడియం, మొహమాటం ఎక్కువగానే ఉంటాయి. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని చెప్పేసి ముందే ఊహించేస్తారు. ఇట్టే పసిగట్టే నేర్పు అనేది వీరికి ఉంటుంది. సో పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవండి. ఈ 12 గ్రహాల్లో కూడా ఎక్కువ ఆరోగ్యంగా ఉన్న 12 రాశుల్లో కూడా ఎక్కువ ఆరోగ్యంగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే అది కన్యా రాశియే. ఒక జన్మజాతకంలో ఉంటే తప్ప వీరికి పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు. పూర్ణ ఆయుర్దాయం అనేది ఉంటుంది. కొంచెం నరాల నొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి తగ్గినట్టుగా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక వీరు ఎక్కువ శ్రీమంతులుగా ఉండరు. అలా అని కటిక పేదరికంలో కూడా ఉండరు. సమంగా ఉంటూ ఉంటారు. ఆర్థికంగా కొంచెం పెట్టుబడులు పెట్టే విషయంలో వీరికి ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉండవండి. ఆ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక వీరికి అదృష్ట సంవత్సరాలు, కలిసి వచ్చే సంవత్సరాలు ఏంటి అంటే 15, 24, 33, 42, 51, 60. అదృష్ట వారాలు బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఆదివారం కొంచెం యావరేజ్గా ఉంటుంది, కానీ మిగతా 3 కూడా చాలా బాగుంటాయి. అదృష్ట సంఖ్య 5 అండి. అదృష్టమైన రంగు ఊదా రంగు. వీరికి ఎరుపు, పసుపు రంగులు కలిసి రావు. వీరికి బుధగ్రహం అధిపతి కాబట్టి మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేస్తే చాలా మంచిది. తరచూ ఇంట్లో చిన్నపిల్లలు లేవగానే ఆకలి అంటే దేనికి సంకేతం? చిన్నపిల్లలు అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు లేవగానే ఆకలి అంటే ఇంట్లో అదృష్టం పాలు తగ్గుతున్నాయని అర్థం. ఇంట్లో ఉన్నవన్నీ హరించుకుపోవడానికి సిద్ధమవుతున్నట్టు అర్థం. సో దీనికి గమనించుకొని ప్రతి రూపాయి దాచుకుంటూ నిత్యం దేవతారాధన, పూజలు చేయడం వలన తిరిగి మనము అదృష్టాన్ని సంపాదించుకోవచ్చు.